ఇంటర్మీడియట్ ఎంఎస్సీ పరీక్షా ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ సంస్థ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ఇంటర్ ఫలితాల్లో స్టేట్ టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల అధినేత మట్టుపల్లి శివప్రసాద్ అభినందించారు. అయితే జూనియర్ ఎంఎస్సీలో కూడా 500 మార్కులకు గాను 496 మార్కులతో డివర్ష స్టేట్ ఫస్ట్ మార్కు సాధించింది. సీనియర్ ఎంఎస్సీలో 991 మార్కులతో కె గాయత్రివర్ధిని, ఆసిరి నిత్యలు రాష్ట్ర స్థాయిలో కూడా టాప్లో నిలిచారు. ఇటు జూనియర్ ఇంటర్ ఫలితాల్లో 50 మందికి పైగా విద్యార్థులు 490కి పైగా మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 50 మందికి పైగా విద్యార్థులు 980కి పైగా మార్కులు సాధించారని మాస్టర్ మైండ్స్ హైదరాబాద్ బ్రాంచ్ జోనల్ అడ్మిషన్ ప్రిన్సిపల్ ఎస్వీఆర్ ఎస్ఎం వలి, అకాడమిక్ ప్రిన్సిపల్ ఆంజనేయ రెడ్డి, అశోక్ కుమార్ తెలిపారు. అయితే మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల అత్యున్నత బోధనా విధానం, క్రమశిక్షణ విద్యార్థుల విజయానికి కారణమని కూడా వెల్లడించారు. పరీక్ష ఫలితాలు వెలువడటం జరిగింది. ఈ పరీక్షా ఫలితాల్లో మన మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడం జరిగింది. వారి కష్టం, పట్టుదల మరియు క్రమశిక్షణకు దీని దర్శనం. వాళ్ళ కృషి చూసి మేము చాలా గర్వపడుతున్నాం. ఈ విజయానికి కారణం మా సంస్థ అందిస్తున్నటువంటి నాణ్యమైన బోధన, క్రమబద్ధమైన అకాడమిక్ ప్రోగ్రామ్ మరియు ప్రత్యేక శ్రద్ధ అని మేము భావిస్తున్నాము. మా విద్యార్థులందరూ కూడా మాకు ఇంతటి గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. టాప్ ర్యాంక్ తో పాటు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు సీనియర్ ఇంటర్ లో 991 అవుట్ ఆఫ్ 1000 2 స్టూడెంట్స్ సాధించడం జరిగింది. ఇదే కాకుండా జూనియర్ ఇంటర్ లో 490 పైన సుమారుగా ఒక 50 మంది, అలానే సీనియర్ ఇంటర్ లో 980 పైన సుమారుగా ఒక 50 మంది విద్యార్థులు సాధించారు. ఈ యొక్క గొప్ప విజయంలో మాస్టర్ మైండ్స్ యొక్క టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, ముఖ్యంగా స్టూడెంట్స్ వాళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనది. ఎక్కడా డీవియేషన్ లేకుండా వాళ్ళు కష్టపడి చదివి ఈ యొక్క ర్యాంకులను సాధించారు. అలానే నిరంతరం మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా మేనేజ్మెంట్ రెగ్యులర్గా స్టూడెంట్స్కి ఎటువంటి సర్వీసెస్ ఇవ్వాలి, మా మెటీరియల్స్ ఎలా ఉండాలి, టీచింగ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, స్టూడెంట్స్ని ఎలా మోటివేట్ చేయాలి, బెటర్ రిజల్ట్స్ తేవడానికి ఎలా ఎంకరేజ్ చేయాలి, వీటన్నిటిని మానిటర్ చేస్తూ చేయటం వల్ల ఈరోజు మేము ఫలితాన్ని సాధించగలిగామండి.